ఇదేంటి గణపతి, నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించావా? ఇంకేం చేయమంటావు నన్ను? నీకు మతిగాని పోయిందా? నీకు అలాంటి ఆలోచన ఎలా వచ్చింది అసలు? అది చాలా పెద్ద కథరా. ఇప్పుడు నాకు వేరే పనేమీ లేదు గాని చెప్పు, వింటాను అసలు ఏం జరిగిందో. బిలాల్, ఇదంతా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత జరిగిన కథరా. ఒకసారి చదవండి. ఇప్పుడే కదా నమ్మకం ఉంది అని చెప్పాను. చూడండి నా నమ్మకాన్ని. నాల్గవ పుటలో రెండవ పేరాలో చెప్పబడిన ఉపనిబంధన 4లో చాలా స్పష్టంగా రాసుంది, నిన్ను నువ్వు నా దగ్గర తాకట్టు పెట్టుకున్నావు గణపతిరావు, తాకట్టు. కులకర్ణి సర్కార్ గారు నేను రమ్మన్నారా? సరే, నాటకం అయిన తర్వాత వస్తానని చెప్పు. ఇది మర్చిపోవద్దు, ఎప్పుడు మీరు కులకర్ణి సర్కార్ గారికి బానిసని. వస్తున్నావా లేక ఇంటికెళ్ళా? ఎప్పుడు తిరిగి ఇవ్వబోతున్నావు నా సొమ్ముని చెప్పు. కేవలం దేనికోసమే పిలిచారా? ఇది నీకు చిన్న విషయమే కావచ్చు, కానీ నాకు మాత్రం చాలా పెద్ద విషయం. కానీ ఇప్పుడు మీరు ఈ విధంగా నన్ను నాటకం వేయకుండా అడ్డుపడుతూ ఉంటే నేను మీ డబ్బుని ఎలా తిరిగిస్తాను చెప్పండి? నేను లేని సమయంలో ఇంత ఘోరం జరిగింది, అయినా నాకు కబురు పెట్టడం అవసరమని అనుకోలేదా నువ్వు? కబురు చేసినా కూడా నువ్వేం చేస్తుండేవాడివిరా? నువ్వు నాతో ఉన్నంత వరకు నువ్వు నీ బాధ్యతను నిర్వర్తించావు, నన్ను హెచ్చరించావు, ప్రమాదాల నుంచి కాపాడావు. కానీ నేనే జాగ్రత్త పడలేదు. నువ్వు చెప్పిన ప్రతి మాటను నేను కొట్టి పారేశాను, కాబట్టి నేను దానికి శిక్ష అనుభవించే తీరాలి కదా. జీవితాంతపు బానిసత్వం నుంచి తప్పించుకోవడానికి నాకు ఈ ఒక్కదారే కనిపించింది బిలాల్. నాకు నేను దాన్ని ఎంచుకున్నాను. కాదు, చూడు, ఇదొక్కటే దారి కాదు, నీకు మరొక దారి కూడా ఉంది, మరొక పరిష్కారం ఉంది. అది ఇంతకు ముందు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. నా మాట విని సాయి దగ్గరికి రా, ఆయన తప్పకుండా నిన్ను ఆదుకుంటాడు. సాయి దగ్గరగా? ఆయన నన్ను కలిశాడు. ఆయన నాకు ఎటువంటి సాయం చేయడానికి ప్రయత్నించాడో తెలుసా? ఇదిగో ఈ 3 నాణాల్ని నేను భిక్షగా ఆయనకి ఇచ్చాను కదా, వీటిని నాకు తిరిగిచ్చే నాతో ఏమంటాడంటే, ఇప్పుడు వీటి అవసరం నాకే ఎక్కువ అంట. నేను రాను, నేను చావనైనా చస్తాను గానీ ఆయన్ని మళ్ళీ ఎప్పుడు కలవను. అయితే మనకిప్పుడు ఒకటే దారి ఉంది, మనం ఈ ఊరు వదిలి పారిపోవడం ఒక్కటే. ఏంటి, పారిపోవటమా? అది జరగని పని. గణపతిరావు ఎప్పుడు వెన్ను చూపి పారిపోడు. మరి నువ్వు ఇప్పుడు ఆత్మహత్య చేసుకోబోయావుగా, మరి అది పిరిగితనంతో పారిపోవడం కాదా? నా మాట విను గణపతి. సరే, నువ్వు చెప్పినట్టు చేద్దాం. సరే, నాతో రా. ఏమైంది? ఒక్కసారి చూడు.
ఇన్ని డబ్బులు ఎక్కడివి? ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి? అర్థం కావట్లేదురా. నేను దీంట్లో సాయి ఇచ్చిన ఆ 3 నాణేల్ని మాత్రమే వేశాను. అవి ఇప్పుడు ఇది ఇంకా పచ్చిగానే ఉంది. ఇవి తీసుకోండి. కష్ట సమయంలో మీకు పనికొస్తాయి. ఇవి కష్టకాలంలో పనికొస్తాయి. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆఖరికి మీరు నా మాట ఒప్పుకొని చెంపాని ఇక్కడికి పంపించారు. నేనేం చేసింది లేదు ఇందులో. ఆ సాయి మాకు మార్గం చూపించారు. నేను నీకేదైనా సహాయం చేయగలనా? నువ్వే ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుక్కొని తింటూ ఉంటావుగా. పెద్ద వచ్చాడు గణపతిరావుకి సాయం చేస్తాడంట. నా ఉద్దేశం మిమ్మల్ని బాధ పెట్టడం ఎంత మాత్రమూ కాదు. నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను సాయం తీసుకోలేదని ఇప్పుడు నన్ను ఇంతగా అవమానిస్తున్నావు కదా. అదే అప్పుడు నేను సాయం తీసుకొని ఉంటే ఇప్పుడు నన్ను ఇంకెంత అసహ్యంగా చూసేవాళ్ళు మీరు. నువ్వు చెప్పింది నిజంరా. ఇదంతా సాయి కృపే. ఇదిగో మనం చూస్తున్న ఈ అద్భుతాన్ని ఆయనే చేశారా? అంటే అది సాయే నన్ను ఆ విషయం నుంచి కాపాడారు. సాయి ఎవరో సాధారణమైన వ్యక్తి కాదు. నువ్వు చెప్పింది నిజమేరా. నాకిప్పుడు నీ మాట మీద నమ్మకం కుదురుతోంది. నేనెంత మూర్ఖంగా ప్రవర్తించానో. మిలాల్, నేనిప్పుడు షిరిడి నుంచి పారిపోనురా. నేను సాయి దగ్గరికి వెళ్ళాలి. నన్ను ద్వారకామాయి దగ్గరికి తీసుకెళ్తావా? రావడానికి చాలా ఆలస్యం చేశావు. సాయి, అవును సాయి, ఇక్కడికి రావడానికి చాలా ఆలస్యం చేశాను. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించండి సాయి. నా అహంకారంతో నేను గుడ్డివాణ్ణి అయిపోయాను. నేను చూడలేకపోయాను సాయి. మీరెప్పుడు నాకు సాయం చేయాలని చూస్తూనే ఉన్నారు. కానీ నేనెప్పుడు మిమ్మల్ని అవమానిస్తూనే ఉన్నాను సాయి. అయినా కూడా మీరెప్పుడు నా చెయ్యి వదిలిపెట్టలేదు సాయి. సాయి, మీరు నా కోసం చేసిన దానికి కృతజ్ఞతలు వ్యక్తం చేయటానికి నా దగ్గర మాటలు లేవు సాయి. నేనేం చేయలేదు గణపతిరావు గారు. ఏది చేసినా ఆ దైవం చేశాడు. అన్నిటికీ కర్త ఆయనే, కారణం కూడా ఆయనే. ఈ లోకంలో మనకి ఏదైతే ప్రాప్తిస్తుందో అది మన కర్మఫలమే. ఏది జరగాలన్నా
ఆయన అభీష్టం ఉండాలి. మీకు ఒక మాట చెప్పనా? మీరు చాలా బలహీన మనస్కులు. ఇంత తొందరగా ఓటమిని ఒప్పుకున్నారా? సాయి, నేను జీవితంతో ఆ కుల్కర్ని బానిసగా ఉండటం కంటే చచ్చిపోవటమే మంచిదనుకున్నాను. ఇప్పుడు మీరు ఎవ్వరికీ బానిసగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ డబ్బులతో కులకర్ణి సర్కార్ అప్పు తీర్చేసి ఆ ఒప్పందం నుంచి విముక్తి పొందండి మీరు. అలాగే సాయి. కానీ వెళ్లే ముందు మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ఆదేశించండి సాయి. ఆదేశం కాదు, విన్నపం. జీవితం మనకి భగవంతుడిచ్చిన వరం. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా, సమస్యలొచ్చినా, ఎంత చెడు కాలం వచ్చినా సరే, కానీ మీరు ఎప్పుడూ మీ ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నించకూడదు. మీ మనసులోకి అలాంటి ఆలోచనే రాకూడదు. మీకు జీవితంలో వేరే మార్గం ఉన్నా లేకపోయినా. మీకు ప్రమాణం చేస్తున్నాను సాయి. ఈసారి మేము అన్ని ఏర్పాట్లతో వెళ్తాం సాయి. నేను దస్తావేజులన్నీ సిద్ధం చేస్తాను. అన్ని సాక్ష్యాలు, ఆధారాలతో పాటు మేము పూర్తి అప్పును వడ్డీతో సహా కులకర్ణి సర్కార్కి తిరిగి ఇచ్చేస్తాము. పంతాజీ, తెల్లారుగానే మన సర్కార్ గారికి చెప్పాలి. ఆ, ఆ, నమ్మిన వారికి తోడుగా నిలచి నడిపించే శ్రీ సాయి, సమానత్వమే సర్వహితంబని తెలిపిన సాయి, మహిలో ఎన్నో మహిమలు చూపిన మహితాత్ముడు మా సాయి. షిరిడి సాయి, షిరిడి సాయి, షిరిడి సాయి. శరణు వేడితే అభయమునిచ్చే గురుదేవుడు శ్రీ సాయి. దేవుడు మంచి చేస్తాడు. నీ సచ్చరిత్ర పారాయణమే పరమ పవిత్రం సాయి. ఎప్పుడైనా ఒక మనిషి ఎంత బుద్ధివంతుడు, ఎంత జ్ఞానవంతుడైనా అయ్యుండొచ్చు. అలాగే అతనిలో గొప్పవాడు అయ్యే లక్షణాలు అన్నీ ఉండొచ్చుగాక. కానీ అతనిలోని ఒకే ఒక్క బలహీనత అతని పతనానికి కారణమవ్వడానికి సరిపోతుంది. ఆ బలహీనత మనిషిలోని అహంకారం. ఆ అహంకారం మనిషికి భక్తి వల్ల రావచ్చు, శక్తి వల్ల రావచ్చు, కళ వల్ల రావచ్చు, ధనం వల్ల రావచ్చు. కానీ అహంకారం ఒక గాఢాంధకారం. దాంట్లో మనుషులు తమని తాము తప్ప వేరే ఎవ్వరినీ గుర్తించలేని స్థితిలో ఉంటారు. వాళ్ళు ఇది పూర్తిగా మర్చిపోతారు. ఈ బ్రహ్మాండంలో మనం కేవలం ఒక అణువుతో సమానమని. కానీ జీవితంలో అసలైన సాఫల్యం మన అహంకారం నుంచి ముక్తి పొందినప్పుడే సాధ్యమవుతుంది. మీ ఇద్దరిని ఈ రోజు వదిలేటే లేదు. వాడికంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అదే తెలీదు సర్కార్ గారు. కానీ నిన్న రాత్రి అతను ఆ కండహార్ దగ్గర సాయితోనే ఉన్నాడు. ఇంకా సాయి అతనికి సలహా ఇచ్చాడు మీ అప్పు తీర్చేయమని. మీరే చెప్పారు కదరా అతను ఆ బైరాగి సాయిని విపరీతంగా ద్వేషిస్తాడని. మరి ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది? అది మాకు తెలియదు సర్కార్ గారు. కానీ అతని నిర్వాహకుడు బిలాల్ పంత్ తిరిగొచ్చాడు. బహుశా అతనేమైనా నోరు మూసుకో. మీ ఇద్దరి పనికి మాలిన కథలు వినదలుచుకోలేదు నేను.
ముందే వాడు భారీగా సుంకం చెల్లించేశాడు. ఇప్పుడు గనక వాడు తీసుకున్న అప్పును వడ్డీతో సహా చెల్లించేశాడంటే వాడు నాటకం వేసుకోవడానికి స్వతంత్రుడవుతాడు. అలా జరగకూడదు. వాడు నా అప్పు తీర్చేసినా ఎలాంటి సమస్య లేదు, కానీ వాడు పాడడం అంటూ జరిగితే మాత్రం చాలా అనర్థం జరుగుతుంది. ఒకవేళ వాడు పాడలేకపోతే దగ్గరికి రండి. అంతాజీ, ఇదిగో ఈ బాదం అందించిన లడ్డు ఉందే, దాంట్లోనే నేను సింధూరం కలిపాను. ఇది తిన్నారంటే తిన్న వాళ్ళ యొక్క గొంతు జీవితకాలం పనికిరాకుండా పోతుంది. పాట సంగతి దేవుడెరుగు. వాళ్ళ నోట్లో నుంచి మాట కూడా సరిగ్గా రాదు. రండి రండి రావు గారు, బిలాల్ పంత్ గారు, రండి రండి. రావు గారా? మీ నోటి వెంట ఇలాంటి పదాలు వింటుంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది నాకు. నేనిప్పుడు మీ విలువైన సమయాన్ని పాడు చేయడానికి రాలేదు, మీ చేత గౌరవంగా పిలిపించుకోవడానికి రాలేదు. నేను కేవలం మీ అప్పు పైకి తిరిగి ఇవ్వటానికి వచ్చాను, వడ్డీతో సహా. ఇప్పుడు నేను మీ డబ్బును మీకు తిరిగిచ్చేసిన తర్వాత నేను సర్వస్వతంత్రుణ్ణి అవటంతో పాటు నాటకం ఆడి పాట పాడే స్వేచ్ఛను కూడా నేను పొందుతున్నాను. హరి ఓం హరి ఓం. నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది గణపతిరావు గారు. మీరు డబ్బులు తిరిగి చేసి బానిసత్వం నుంచి విముక్తులవుతున్నారు. రండి 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 రండి. గుమాస్తా, చూడు, లెక్క పెట్టు. అంతాజీ, సర్కారింటికి అతిథులు వచ్చినట్టున్నారు. కానీ నాకనిపిస్తుంది ఈ లడ్డూల్లో ఏదో విచిత్రం ఉంది. ఈ చెల్లెలు పెళ్లిరా, సన్నయ్య వైద్యం ఎక్కడ నుండి ఉపశమనం. ప్రత్యేకించి బేబీస్. ఆ తరువాత ప్రతిరోజు రాత్రి 8 గంటలకు అంతాజీ, సర్కారింటికి అతిథులు వచ్చినట్టున్నారు. కానీ నాకనిపిస్తుంది ఈ లడ్డూల్లో ఏదో విచిత్రం ఉంది. ఏం విచిత్రం? ఏం విచిత్రం అంటే ఈ లడ్డూలన్నిట్లో కేవలం ఒకే లడ్డూ మీదే బాదం అంటించారు. ఇప్పుడు అతిథులు ఇది చూశారంటే ఏమనుకుంటారు? సర్కార్ గారి బంటుకి అసలు తెలివిలేదు అనుకుంటారు. చూడు బైరాగి, బాదం అతికించిన లడ్డు ప్రత్యేక అతిథి కోసం. ఆలోచించు, ఒకవేళ అన్ని లడ్డూల మీద బాదాంలు అతికించినా వాటన్నిట్లో నుంచి నువ్వు ఈ విశేష లడ్డూని, అదే ఈ విశేష అతిథి కోసం గుర్తుపట్టి ఇచ్చావనుకో, అప్పుడు సర్కార్ ఎంత మెచ్చుకుంటారు? నీ బుద్ధిమాంద్యానికి నిన్ను శబాష్ అంటారు. బహుశా కానుక కూడా ఇవ్వచ్చేమో. మంచి అవకాశం. అయితే అన్ని లడ్డూల మీద బాధాలు అంటిస్తాను. ఇదిగో, అన్నిటికీ బాధాలు అంటించాయి. అరే అంటించు, అంతాజీ ఆదేశం. గబగబా అంటించు. సింధూరం కలిపిన లడ్డు మధ్యలో ఉంది. సింధూరం కలిపిన లడ్డు మధ్యలో ఉంది.